హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం నా స్నేహితురాలికి బిడ్డనివ్వు పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే గదిలో ఆవరించిన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అయితే చెప్పిన మాటలకు మేఘన గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. నేను రాత్రంతా ఆలోచించాను. అన్నతని మాటల వెనక ఎలాంటి అగ్నిపర్వతం బద్దలవుతుందో అని ఆమె వణికిపోతుంది. కానీ ఆదిత్య అప్పటికప్పుడు తన తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ముందు నేను ఆ పరిస్థితిని, ఆ మనుషులను నా కళ్ళతో చూడాలి. ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ మాట మేఘన్‌కు ఒక చిన్న ఆశను చిగురింపజేసింది. అయితే మనసు ఎంత కఠినంగా ఉన్నాం. సంజన పరిస్థితిని స్వయంగా చూస్తే అతనిలోని మానవత్వం ఖచ్చితంగా కలుగుతుందని ఆమెకు తెలుసు. అందుకే మరుసటి రోజు ఉదయం ఆదిత్యని తీసుకుని సంజన ఇంటికి బయలుదేరింది. ఆదివారం ఉదయం 10 గంటల సమయం. రాత్రంతా పడిన వర్షానికి రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. నగరంలోని కోలాహలం నెమ్మదిగా మొదలవుతుంది. ఆదిత్య తన కార్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్క సీట్లో మేఘన కూర్చుని ఉంది. కారులో భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఎఫ్ఎం రేడియో ఆన్ చేయలేదు. బయట వినిపిస్తున్న ట్రాఫిక్ శబ్దాలు తప్ప వారిద్దరి మధ్య ఒక్క మాట కూడా దొర్లటం లేదు. ఆదిత్య చూపు రోడ్డు మీద ఉన్న అతని మైండ్ మాత్రం వేల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. తాను ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు? తన భార్య తన్ను ఎటువైపు నడిపిస్తుంది? ఈ ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది? ఇలాంటి ప్రశ్నలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. స్టీరింగ్ పట్టుకున్న అతని చేతులు గట్టిగా బిగుసుకుని ఉన్నాయి. దాదాపు 40 నిమిషాల ప్రయాణం తర్వాత కారు నగర శివర్లలోని ఒక ఇరుకైన కాలనీలోకి ప్రవేశించింది. ఆ ప్రాంతం చూస్తుంటేనే కటిక పేదరికం, కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో దర్జాగా బంగ్లాలో బతికిన సంజన ఇప్పుడు ఇలాంటి మురికివాడ లాంటి కాలనీలో తలదాచుకుంటుందనే నిజం మేఘన్ను ప్రతిసారి బాధిస్తూనే ఉంటుంది. ఒక చిన్న పెంకుటింటి ముందు కారు ఆగింది. ఇదే ఇల్లు ఆది, నెమ్మదిగా అంది మేఘన. అయితే కారు ఇంజన్ ఆఫ్ చేసి దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. ఇది కేవలం ఒక ఇంట్లోకి అడుగుపెట్టడం కాదు, ఒక భయంకరమైన ధర్మ సంకటంలో అడుగుపెట్టమని అతనికి తెలుసు. కారు దిగి ఆ ఇంటి వైపు చూశాడు. పెచ్చు ఉలుడిపోయిన గోడలు, పాతబడిపోయిన తలుపులు, ఇంటి ముందు ఒక చిన్న తులసి కోట. అదొక్కటే అక్కడ ప్రాణంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాతావరణం అంతా ఒక రకమైన నిరాశను, ఉదాసీతను కప్పుకొని ఉంది. మేఘన ముందుకెళ్ళి తలుపులు తట్టింది. కొద్ది క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఒక మధ్య వయస్కురాలైన పని మనిషి నిలబడి ఉంది. మేఘన్ని చూడగానే రండి అమ్మా, సంజనమ్మ లోపల ఉన్నారు అంటూ పక్క తప్పుకుంది. ఆదిత్య మేఘన ఆ చిన్న పెంకుటింట్లోకి అడుగుపెట్టారు. హాల్ లాంటి ఆ గది చాలా ఇరుగ్గా ఉంది. గదిలో అడుగుపెట్టగానే ఆదిత్యకు ముందుగా తగిలించిన ఒక రకమైన ఔషధాల వాసన, ఆసుపత్రి వార్డులో వచ్చే డెటాల్ మందుల వాసన ఆ ఇల్లంతా వ్యాపించి ఉంది. ఆ వాసన పీలుస్తుంటేనే మనసుకేదో తెలియని భారం ఆవహించినట్టు అనిపించింది. ఆదిత్య కళ్ళు ఆ గదిని నిరాశగా గమనించాయి. గోడల రంగు వెలిసిపోయి ఉంది. కానీ ఆ గోడల మీద కొన్ని పాత ఫోటోల ఫ్రేమ్ కట్టె తగిలించి ఉన్నాయి. ఆ ఫోటోలు ఆ ఇంటి ప్రస్తుత దుస్థితిని, ఒకప్పటి సంతోషానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వికృతంగా ఎత్తి చూపుతున్నాయి. ఒక ఫోటోలో సంజన తన తండ్రితో కలిసి నవ్వుతూ నిలబడి ఉంది. ఆ తండ్రి ముఖంలో ఎంత గాంభీర్యం ఉందో సంజన ముఖంలో అంత అమాయకత్వం ఉంది. ఇంకో ఫోటోలో సంజన పెళ్లిపీటల మీద తన భర్తతో కలిసి ఉంది. ఇద్దరి మెడల్లో పూలదండలు, కళ్ళల్లో కోటి కలలు. ఆ ఫోటోలోని నవ్వులు ఇప్పుడు ఆ గోడలకే పరిమితమైపోయాయి. కాలం ఎంత క్రూరమైందో ఆ ఫోటోలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఆనందంతో వెలిగిపోయిన ఆ ముఖాలిప్పుడు కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన ఒకే ఒక ప్రాణం నరకం అనుభవిస్తుంది. గదిలో ఒక మూలన ఒక పాత ఇనుప మంచం ఉంది. ఆ మంచం మీద ఒక వృద్ధురాలు పడుకొని ఉంది. ఆమె సంజన తల్లి. ఆమెను చూడగానే ఆదిత్య గుండె ఒకసారిగా చలించిపోయింది. ఆమె కేవలం ఎముకల గూడులా ఉంది. కళ్ళు గుంటలు పడిపోయి చర్మం ఎముకలకు అతుక్కపోయి ఉంది. ముఖంలో రక్తం చుక్కలేదు.
క్యాన్సర్ అనే మహమ్మారి ఆమె ప్రాణాలను ఎలా పీల్చి పిప్పి చేస్తుందో ఆ దేహం చూస్తే అర్థమవుతుంది. ఆమె ముక్కుకు ఒక ఆక్సిజన్ ట్యూబ్ అమర్చి ఉంది. పక్కనే ఉన్న ఒక చిన్న స్టాండ్ మీద సెలైన్ బాటిల్ వేలాడుతుంది. ఆమె తీసుకున్న ప్రతి శ్వాస ఆ గదిలో ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని చేస్తుంది. ప్రాణం విడిచిపోవడానికి చేస్తున్న పోరాటంలా ఉంది ఆ శబ్దం. మేఘన వెంటనే వెళ్ళి ఆ మంచం దగ్గర కూర్చుంది. ఆ ముసలావిడ చేతిని తన చేతుల్లోకి తీసుకొని, ఆంటీ ఎలా ఉన్నారు అని నెమ్మదిగా అడిగింది. ఆవిడ కళ్ళు సగం తెరిచి మేఘన్ను చూసింది. గుర్తుపట్టినట్లుగా పెదవులపై ఒక సన్నటి వణుకు లాంటి నవ్వు తీసుకురావడానికి ప్రయత్నించింది. కానీ ఆ కళ్ళెంబడి నీళ్లు కారాయి. మాట్లాడే శక్తి కూడా ఆమెకు లేదు. కేవలం మేఘన చేతిని తన బొట్న వేలుతో నిమిరింది. ఆదిత్య అక్కడే నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. అతనికి అర్థమైంది మేఘన నిన్న రాత్రి ఎందుకంతలా ఏడ్చిందో. ఈ తల్లిని ఈ స్థితిలో చూసిన ఏ మనిషికైనా గుండె తరుక్కపోతుంది. మృత్యు అంచుల వరకు వెళ్ళిన ఈ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఓ కూతురు ఎంతటి పోరాటమైనా చేస్తుందన్నంలో ఆశ్చర్యం లేదు. కానీ పోరాటంలో తన్ను పావుగా వాడుకోవడం కరెక్టేనా? ఆదిత్య మెదడు మళ్ళీ తన సహజసిద్ధమైన లాజిక్ వైపు మళ్ళింది. సరిగ్గా అదే సమయంలో లోపల గదిలో నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె సంజన. ఆదిత్య దృష్టి ఆమె వైపు మళ్ళింది. సంజన వయసు 27 సంవత్సరాలు. ఒక ఆడపిల్ల జీవితంలో 27 అంటే ఎన్నో అందమైన కళ్ళు కనే వయసు. కానీ సంజయని చూస్తే అలా అనిపించడం లేదు. ఆ ముఖంలో యవ్వనం తాలూకు కళ ఏమాత్రం లేదు. ఒక సాధారణమైన లేతరంగు కాటన్ చీర కట్టుకుని ఉంది. జుట్టును నిర్లక్ష్యంగా ముడివేసుకొని ఉంది. నుదుటి మీద బొట్టు లేదు. చేతులకు గాజులు లేవు. ఆ ముఖంలో చెప్పలేనంత అలసట కనబడుతుంది. నెలల తరబడి నిద్రలేని రాత్రులు గడిపినట్టు కళ్ళ కింద నల్లటి వలయాలు, పాలిపోయిన చర్మం ఆమె పడుతున్న మానసిక శారీరక శోభకు అద్దం పడుతున్నాయి. భర్త మరణం, తండ్రి మరణం, అత్తింటి గెంటివేత, ఆస్తి కోసం మేనత పెడుతున్న చిత్రహింసలు, ఇప్పుడు కళ్ళ ముందే ప్రాణాలు వదులుతున్న కన్నతల్లి. ఇన్ని పిడుగులు ఒకేసారి పడితే ఏ మనిషి అయినా పిచ్చిదైపోవాలి లేదా ప్రాణాలు తీసుకోవాలి. కానీ సంజన అలా అవ్వలేదు. ఆ ముఖంలో అలసట ఉన్నప్పటికీ ఆమె కళ్ళల్లో మాత్రం ఒక వింతైన దృఢత్వం ఉంది. ఓడిపోనని తన తల్లిని మృత్యు ఒళ్ళోకి వెళ్ళనివ్వనని, తన మేనత కుట్రలను ఛేదిస్తానని శపథం చేసినాం. ఒక మొండితనం ఆ కళ్ళల్లో కనపడుతుంది. ఆ కళ్ళను చూడగానే ఆదిత్య కనిపించింది. ఈమె ఒక బాధిరాలు మాత్రమే కాదు, ఒక యోధురాలు కూడా అని. సంజన్ రాగానే మేఘన మంచం మీద నుండి లేచి నిలబడింది. సంజన చూపులు మేఘన మీద నుండి ఆదిత్య వైపు మళ్ళాయి. ఆమెకు తెలుసు తన ఇంటికి వచ్చిన ఈ వ్యక్తి ఎవరు, మేఘన అతన్ని ఎందుకు తీసుకువచ్చింది అని. ఆమె ఆదిత్యకు ఎదురుగా వచ్చి నిలబడింది. ఇద్దరి మధ్య 2 అంగుళ దూరం మాత్రమే ఉంది. ఆదిత్య ఆమెను సూటిగా చూడలేకపోతున్నాడు. ఒక పరాయి స్త్రీని అలా తల ఎత్తి కళ్ళలోకి చూసే అలవాటు అతనికి లేదు. పైగా ఇప్పుడు ఈమెతో ముడిపడి ఉన్న ప్రతిపాదన అతన్ని మరింత ఇబ్బందికి గురి చేస్తుంది. చూపులు కిందకు దించుకున్నాడు. కానీ సంజన కళ్ళు మాత్రం ఆదిత్య మీదే ఉన్నాయి. ఆమె చూపులో ఎలాంటి ఆకర్షణ లేదు, ఎలాంటి అభ్యర్థన లేదు. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రాణి తను రక్షించుకోగలిగే ఆఖరి అవకాశం వైపు చూస్తున్నట్టుగా ఉందా చూపు. 2 చేతులు జోడించింది. నమస్కారం అని ఆమె అంది. ఆ గొంతులో ఎలాంటి భావోద్వేగం లేదు, ఏడుపు లేదు, బ్రతిమలాట లేదు. కేవలం ఒక నిర్లిప్తత. తన అదృష్టాన్ని, తన దరిద్రాన్ని పూర్తి అంకరించిన ఒక మనిషి గొంతులో ఉండే శూన్యత అది. మీరెవరు, ఎందుకు వచ్చారు, నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ మీకే తెలుసు అన్నట్టుగా ఉందా చిన్న పదం. ఆ ఒక్క మాట ఆదిత్య గుండెను బలంగా తాకింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కాళ్ళ మీద పడి ఏడుస్తారు, ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమలాడుకుంటారు. కానీ సంజన అలా చేయలేదు. ఆమె ఆత్మాభిమానం ఇంకా చావలేదు. ఒక పక్క తల్లి చావుబతుకుల మధ్య ఉన్న తన ప్రాణ స్నేహితురాలి భర్త ముందు కన్నీళ్లు పెట్టుకుని అతన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయకూడదన్న ఆమె హుందాతనం ఆదిత్యను ఆశ్చర్యపరిచింది. నమస్తే అని నెమ్మదిగా బదిలిచ్చాడు ఆదిత్య, ముఖం పైకి ఎత్తకుండానే. గదిలో మళ్ళీ నిశ్శబ్దం.
ఆ తల్లి తీసుకుంటున్న శ్వాస శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. అయితే మనసులో ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. ఇక్కడికి రాకముందు వరకు సంజన అంటే ఒక పేరు మాత్రమే, ఒక అపరిచిత స్త్రీ. ఆమె గురించి మేఘన చెప్పినప్పుడు ఒక కల్పిత కథలా అనిపించింది. కానీ ఇప్పుడు కళ్ళ ముందు ఈ దయనీయమైన దృశ్యం, ఆ తల్లి పడుతున్న నరకం, సంజన కళలోని ఆ నిస్సహాయత, ఆ నిర్లతత, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయితల అమాంతం జాలి ఉప్పెన్లా పెళ్ళుబుకుంది. అతని అంతరాత్మ గట్టిగా అరుస్తుంది. పాపం, ఈ అమ్మాయి ఎంత కష్టంలో ఉంది. తనకంటూ ఎవరు లేరు. ఒక పెద్ద కోటీశ్వరుడి కూతురై ఉండి కూడా నేడు చేతులు చిల్లి గవ్వలేక, తన కన్నతల్లి వైద్యానికి డబ్బులు కట్టలేక దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ మేనత్త రాక్షసుల ఆస్తిని లాక్కొని వారసుని తీసుకురమ్మని ఈమెని హింసిస్తుంది. ఇదంతా ఈమె తప్పు కాదు కదా. విధి ఆడిన క్రూరమైన ఆటలో ఈమె ఒక బాధితురాలు. ఈమెకు సాయం చేయటం మనిషిగా నా కనీస ధర్మం కదా. అవును, అతనికి సంజన మీద అపారమైన జాలి కలుగుతుంది. మేఘన చేసిన ప్రతిపాదన వెనక ఉన్న ఉద్దేశం ఎంత పవిత్రమైందో ఇప్పుడు అతనికి అర్థమవుతుంది. మేఘన్ తన భర్తను మోసం చేయాలని కాదు, ఒక నిండు ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని నాశనం కాకుండా కాపాడాలన్న తపనతోనే ఆ త్యాగానికి సిద్ధపడింది. మేఘన ప్రేమను, ఆమె స్నేహాన్ని అయితే మనస్ఫూర్తిగా గౌరవించాడు. కానీ జాలి వేరు, నైతికత వేరు. అయితే మెదల్లోని తర్కం మళ్ళీ మేలుకుంది. సమస్యను పరిష్కరించాలి కరెక్టే, కానీ ఈ పద్ధతిలోనా? ఒక మగాడిగా నేనీమెకు బిడ్డనివ్వడమా? ఈ చిన్న గదిలో, ఈ అనారోగ్య వాతావరణంలో మృత్యువు కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లి ముందే తన కూతురుతో నేను శారీరకం కలవాలా? ఛీ, ఎంత దారుణమైన ఆలోచన ఇది. ఇది జంతువులు చేసే పని, మనుషులు చేసేది కాదు. అతని మనసులో రోత పుడుతుంది. ఒక బిడ్డను కండం అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ. ఇద్దరు మనసుల మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం, ఒక జీవితాన్ని పంచుకోవాలన్న ఇంకారం, ఇవన్నీ కలగలిపితే పుట్టేది ఒక బిడ్డ. కానీ ఇక్కడ ప్రేమ లేదు, బంధం లేదు. కేవలం ఒక ఆస్తిని దక్కించుకోవడం కోసం, విల్లులో రాసిన ఓ కండిషన్ను స్పాటిఫై చేయడం కోసం, ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం, ఒక అద్దె గర్భంలాగా ఒక బిడ్డను ఉత్పత్తి చేయటం. ఇదొక లావాదేవీ. ఇందులో నా పాత్ర ఒక డోనర్ లాంటిదే. కాకపోతే మెడికల్గా కాకుండా నేరుగా చేయాలి. ఇదంతా తప్పు, 100% తప్పు. అతని మనస్సు నిందిస్తుంది. ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నా సరే తప్పు అనేది ఎప్పుడు తప్పే అవుతుంది. ఒకరి కష్టాన్ని తీర్చడానికి ఇంకొకరు తమ శీలాన్ని, తమ నైతిక విలువలను వదులుకోవటం సరైన పద్ధతి కాదు. తను కాలేజ్ రోజుల నుండి నమ్ముకున్న సిద్ధాంతాలు, తన భార్య మీద మాత్రమే ఉన్నాం, తన ఏకపత్ని వ్రతం, ఇవన్నీ గాలి కొట్టుకుపోవాల్సిందేనా? రేపొద్దునే బిడ్డ పుడితే ఈ బిడ్డకు నేను తండ్రి కాదా? నా రక్తం పంచుకొని పుట్టిన ఒక బిడ్డ నా కళ్ళ ముందు పెరుగుతూ ఉంటే నేను ఏమీ ఎరగని వాళ్ళ, ఏ బంధం లేని వాళ్ళ ఎలా నటించగలను? అది నా వల్ల సాధ్యం అవుతుందా? అయితే లోపల జరుగుతున్న ఈ మదనం అతని మనసులో స్పష్టం కనబడుతుంది. అతని నుదుటి మీద చెమటలు పట్టాయి. ఊపిరి వేగంగా ఆడుతుంది. ఈ ఇంటి వాతావరణం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సంజన ఆయిత్య వైపు చూస్తూనే ఉంది. అతని కళ్ళలోని సంఘర్షణను ఆమె చదవగలుగుతుంది. ఆమెకు తెలుసు, ఏ మగవాడైనా తన భార్య కాకుండా మరొక స్త్రీతో పడుకోవడానికి సులువుగానే ఒప్పుకుంటాడు. కాంతన ఎదురుగా ఉన్నది అలాంటి సాధారణ మగవాడు కాదు. అతనిలోని నిజాయితీ, అతనిలోని పవిత్రత అతన్ని పని చేయనివ్వకుండా అడ్డుకుంటున్నాయని ఆమెకు అర్థమైంది. ఒక విధంగా ఆదిత్య అలా మదన పడ్డం చూసి ఆమెకు అతని మీద గౌరవం పెరిగింది. మేఘన ఎందుకు తన భర్తను అంతలా దేవుళ్ళ కొలుస్తుందో ఆమెకి ఇప్పుడు తెలిసొచ్చింది. కూర్చోండి ఆదిగారు అని నెమ్మదిగా అంది సంజన, ఒక పాత చెక్క కుర్చీని చూపిస్తూ. పర్లేదు, నేను నిలబడి ఉంటాను అని తటపాటేస్తూ అన్నాడు ఆదిత్య. మేఘన మంచం దగ్గర నుండి లేచి ఆదిత్య పక్కన వచ్చి నిలబడింది. చూసావా అది, ఆంటీ పరిస్థితి ఎలా ఉందో? డాక్టర్లు ఇంకో వారం 10 రోజులు మాత్రమే గడువిచ్చారు. ఈలోపు ట్రీట్మెంట్కి డబ్బులు కట్టకపోతే ఆక్సిజన్ సపోర్ట్ తీసేస్తారు. సంజన్ దగ్గర ఇప్పుడు 10 రూపాయలు కూడా లేవు. ఆ మేనత్త మాత్రం విల్లు ప్రకారం కడుపుతో ఉన్నానని సర్టిఫికేట్ చూపిస్తే గానీ ఒక్క పైసా కూడా ఇవ్వరని కూర్చుంది.
ఇప్పుడు నువ్వు చెప్పు ఆది, మేం ఏం చేయాలి? మేఘన గొంతులో కన్నీళ్లు నిండిపోయాయి. ఆదిత్య తల పట్టుకున్నాడు. నాకు అర్థమవుతుంది మేఘు, కానీ కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. నా దగ్గర ఒక 10 లక్షల వరకు సేవింగ్స్ ఉన్నాయి. కావాలంటే అవి ఇప్పుడే ఇచ్చేస్తాను. ట్రీట్మెంట్కి వాడండి. ఇంకా కావాలంటే నేను ఎక్కడైనా లోన్ తీసుకువచ్చి ఇస్తాను. ఆ మేనత సంగతి మనం కోర్టులో తేల్చుకుందాం. అంతేకాని మాటలు పూర్తి చేయలేకపోయాడు ఆదిత్య. ఆ మాటలకు సంజన ముఖంలో ఒక చిన్న నవ్వు లాంటిది వచ్చింది. అది నవ్వు కాదు, తన కర్మ కాలిపోతున్న బాధ. మీ సాయానికి చాలా కృతజ్ఞతలు ఆదిగారు. ఆమె గొంతులో స్థిరత్వం ఉంది. కానీ మీరిచ్చే 10 లక్షలు ఒక్క కీమోథెరపీ సెషన్కి, ఐసీయూ బిల్లులకే సరిపోతాయి. ఆ తర్వాత జీవితాంతం మీరు మాకు అప్పులు చేసి పెడతారా? మీరు అప్పుల పాలై మీ జీవితాన్ని నాశనం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇక కోర్టులు అంటారా? విల్లు రాసిన లాయర్ నా తండ్రికి అత్యంత ఆప్తుడు. పైగా ఆ మేనత్త చేతిలో కీలుబొమ్మ. విల్లులో ఏ లొసుగులు లేకుండా రాశాడు. నేను బ్లడ్ రిలేషన్ వారసుని చూపిస్తే తప్ప కోర్టులు కూడా ఏమీ చేయలేవు. నేను అన్ని దారులు మూసుకుపోయాకే ఇలాంటి ఒక నీచమైన స్థితికి దిగజారాను. దీనికి ఇంకో పరిష్కారం ఉండి తీరుతుంది సంజన గారు, ఆదిత్య పట్టువదలక అన్నాడు. ఐవీఎఫ్ స్పర్మ్ డోనర్ ఏదైనా మార్గం ఉంటుంది. సంజన కళ్ళు ఒకసారిగా ఎర్రబడ్డాయి. ఆమె శరీరంలో ఒక వణుకు మొదలైంది. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఆమె కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన రాత్రి రోడ్డు మీద తన భర్త రక్తపు మడుగులో పడి ఉంటే సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళ ముసుగులో కొందరు కీచకులు తన శరీరాన్ని తడిమిన తీరు, తన మెల్లోని చైన్ లాగడానికి తన ఛాతి మీద చేతులు వేసిన మృగాళ్ళు, ఆ చీకట్ల ఆ వర్షంలో తన్ను చుట్టుముట్టిన ఆ కామాంధుల చేతులు, ఇవన్నీ ఆమెను ఒక పిచ్చిదాండ్ల చేశాయి. మగవాడి స్పర్శ అంటేనే ఆమెకు అసహ్యం, భయం. డోనర్, ఆమె గొంతు వణికింది. ఎవరో తెలియని ఒక రాక్షసుడి వీర్యం నా శరీరంలోకి ఎక్కించుకోవాలా? ఆ పుట్టే బిడ్డలో ఆ మృగుడి లక్షణాలు ఉంటే ఆ బిడ్డను చూసిన ప్రతిసారి నాకు ఆ చీకటి రాత్రి నన్ను పీక తినాలని చూసిన ఆ రావందులు గుర్తొస్తే నేను ఆ బిడ్డను ఎలా ప్రేమించగలను? నా వల్ల కాదు. ఒక మంచి మనిషి, ఒక దేవత లాంటి మనిషి అయితేనే నేను నమ్మగలను. ఆ నమ్మకమే నన్ను బతికిస్తుంది. సంజన మాటల్లోని ఆవేదన ఆ గది గోడలను తాకి ప్రధ్వనించింది. ఆదిత్యకు అర్థమైపోయింది. ఆమెకు తన మగతనం అక్కర్లేదు, తన పవిత్రత కావాలి. తన క్యారెక్టర్ మీద ఆమెకున్న నమ్మకం ఒక దేవుడి మీద ఉండే భక్తి లాంటిది. కానీ ఆ భక్తి ఇప్పుడు అతనికి ఉరితాడిగా మారింది. దయచేసి నన్ను క్షమించండి సంజన గారు, ఆదిత్య చేతులు జోడించారు. మీ పరిస్థితి చూసి నా గుండె పగిలిపోతుంది. మీకోసం నా ప్రాణమైన ఇస్తాను, కానీ నేను నా ధర్మాన్ని, నా విలువలను చంపుకోలేను. ఒక భర్తగా, ఒక మనిషిగా నన్ను నేను పతనమైపోవటం నేను చూడలేను. ఇది నా వల్ల కాదు. ఆదిత్య చెప్పిన మాటలకు మేఘన గుండె బద్దలైంది. సంజన ముఖం పాలిపోయింది. ఆఖరి ఆశ కూడా గాల్లో కలిసిపోయినట్టుగా ఆమె నిర్జీవంగా నిలబడిపోయింది. ఆ క్షణంలో మంచం మీద ఉన్న ఆ వృద్ధురాలు గట్టిగా దగ్గడం మొదలుపెట్టింది. ఆ దగ్గు ఆగటం లేదు. ఆమె నోటి నుండి రక్తం వచ్చి ఆక్సిజన్ మాస్క్ అంతా ఎర్రగా మారిపోయింది. అమ్మా అని అరుచుకుంటూ సంజన పరిగెత్తింది. మేఘన కూడా కంగారుగా ఆమెను పట్టుకుంది. ఆదిత్య దిగ్భ్రాంతిగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. కళ్ళ ముందే ఒక ప్రాణం పోయేలా ఉంది. నైతికత, ధర్మం, నియమం, పాపం, ఇవన్నీ ఇప్పుడు ఆ చావు కేకల ముందు ఎంత చిన్నవిగా వినిపిస్తున్నాయో అతనికి అనిపించింది. ఇప్పుడు అతను ఏం చేయాలి? వెనుతిరిగి వెళ్ళిపోయి తన పవిత్రతను కాపాడుకోవాలా? లేక తన విలువల సిలువలను మోస్తూ ఆ గదిలోని మరణ మృదంగాన్ని ఆపడానికి తన్ను తాను బలిదానం చేయాలా? ఆదిత్య అడుగులు ముందుకు పడ్డం లేదు, వెనక్కి వెళ్ళటం లేదు. కాలం ఆ చిన్న గదిలో ఆగిపోయినట్టుగా అనిపించింది. ఆ పగలు జరిగిన భయంకరమైన సంఘటనల తర్వాత ఆ ఇల్లు ఒక శ్మశాన వాటికను తలపిస్తుంది. సంజన తల్లికి రక్తపు వాంతులు కావటం, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం, అక్కడ వైద్యులు చెప్పిన నిరాశజనకమైన మాటలు, ఇవన్నీ ఆదిత్య మెదల్లో ఒక పీడకల్లా వెంటాడుతున్నాయి. ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 11 గంటలు దాటింది. ఇద్దరూ భోజనం చేయలేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు.
ఎవరికి వారు తమ తమ ఆలోచనలో ఒక అంతుచిక్కని ధర్మమీమాంసంలో కూరుకుపోయారు. పడగ్గదిలో లైట్లు ఆర్పేసి ఉన్నాయి. కిటిక్గుండా వస్తున్న పాలిపోయిన వెన్నెల వెలుతురు గదిలోని వస్తువుల మీద పడి నిశ్చలంగా ఉంది. మంచం మీద ఆయితే వెల్లకిలా పడుకొని పైకప్పు వైపు శూన్యంగా చూస్తున్నాడు. అతని పక్కనే మేఘన ఒక పక్కకు తిరిగి మోకాళ్ళను ఛాతీకి హత్తుకొని ముడుచుకొని పడుకుంది. ఆమె నిద్రపోవటం లేదని ఆమె తీసుకుంటున్న అపసవ్యమైన శ్వాసల ద్వారా ఆయితకు అర్థమవుతూనే ఉంది. గదిలో వాల్ క్లాక్ చేస్తున్నాం టిక్ టిక్ శబ్దం తప్ప మరి అలికిడి లేదు. కానీ వారిద్దరి మనసుల్లో మాత్రం పెద్ద ప్రళయమే చెలరేగుతుంది. ఆయిత్య మెదడు ఒక ప్రశ్న చుట్టూ గిరికీలు కొడుతుంది. సాధారణంగా ఒక మనిషి ఎవరికైనా ఎంతలా రుణపడి ఉంటాడు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవటం లోక సహజం. కానీ తన భర్తని మరొక స్త్రీకి అప్పగించేంతటి రుణానుబంధం ఏముంటుంది? మేఘన్ లాంటి అతి సున్నితమైన మనస్కురాలు తన భర్త మీద ఈగ వాళ్ళ తట్టుకోలేని ఒక సగటు ఇల్లాలు ఇంతటి దారుణమైన ప్రతిపాదన అంత బలంగా ఎలా పట్టుకుని వేలాడుతుంది? పగలు సంజన ఇంటి దగ్గర జరిగిన సంఘటనలు ఆయితలు జాలి రేకెత్తించినాం. అతని నైతికత మాత్రం ఈ పని ఏమాత్రం అంకరించడం లేదు. అసలు ఈ స్నేహం వెనక ఉన్న మూలమేమిటి? ఆయిత నెమ్మదిగా తన తలను మేఘన వైపు తిప్పాడు. చీకట్లో ఆమె ఆకారం ఒక అనాథలా, ఎవరి ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాం ఒక చిన్న పక్షిలా అనిపించింది అతనికి. మేఘు ఆయితే గొంతు ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ బయటకు వచ్చింది. ఆ పిలుపులో కరుకుదనం లేదు. ఒక భర్త తాలూకు ఆప్యాయత, ఒక స్నేహితుడి తాలూకు ఓదార్పు ఉన్నాయి. మేఘన ఉలిక్కిపడి అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళు అప్పటికే ఏడ్చి ఏడ్చి వాచిపోయి ఉన్నాయి. వెన్నెల వెలుతుల్లో ఆ ముఖం మైన ముద్దల పాలిపోయి కనిపిస్తుంది. ఆదిత్య తన చేతిని చాచి ఆమె తల నిమిరాడు. నువ్వు ఇంకా పడుకోలేదని నాకు తెలుసు మేఘు. నా మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. నిన్న నువ్వు నాతో మాట్లాడుతూ సంజయ్ నీకు డిగ్రీ నుండి పరిచయమని అన్నావు. కానీ ఈరోజు ఆసుపత్రిలో ఆమెను చూసి నువ్వు తల్లడిల్లిపోయిన తీరు, ఆమె కోసం నువ్వు చేయాలనుకుంటున్నాం ఈ ప్రాణత్యాగం చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం కేవలం ఒక 4 ఏళ్ల పరిచయంలా నాకు అనిపించడం లేదు. దానికి మించిన ఏదో బలమైన కారణం ఉంది. నిజం చెప్పు మేఘు, అసలు సంజయ్ నీకు ఎలా తెలుసు అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే మేఘన కళ్ళు మళ్ళీ తడబడ్డాయి. ఆమె పెదవులు వణికాయి. దీర్ఘంగా ఒక నిట్టూరు పిడిచి ఆయితే వక్షస్థలం మీద తలవాల్చింది. తన కళ్ళను గట్టిగా మూసుకుంది. గతం తాలూకు జ్ఞాపకాలు కాలగర్భంలో కలిసిపోయిన తన చిన్ననాటి చేదు అనుభవాలు ఇప్పుడు ఆ మనసులో ఒక సినిమా రీళ్ళ తిరగటం మొదలుపెట్టాయి. మేం కేవలం కాలేజ్ స్నేహితులం కాదు ఆది. మేఘన గొంతు బొంగురుపోయి ఒక విషాద గీతంలా వినిపిస్తుంది. మేం చిన్నప్పటి స్నేహితులం. మా ఊర్లో ఇద్దరం ఒకే స్కూల్లో ఒకే బెంచ్ మీద చదువుకున్నాం. సంజన వాళ్ళ నాన్న అప్పటికే ఊళ్ళో పెద్ద మోతుబారి. మేమేమో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. అయినా సరే సంజన ఎప్పుడు నాతోనే ఉండేది. తనకు ఆస్తిపాస్తులు పట్టింపు ఉండేది కాదు. అప్పట్లో తను ఒక యువరాన్లా ఉండేది. కానీ కాలం గిరణ తిరిగింది. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు నా జీవితంలో ఊహించని ఒక భయంకరమైన చీకటి కమ్ముకుంది. ఆదిత్య శ్రద్ధగా వింటున్నాడు. తన భార్య గతం గురించి అతనికి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. ఆమె తండ్రి ఆమె కాలేజ్ రోజుల్లో చనిపోయాడని మాత్రమే తెలుసు. కానీ తల్లి గురించి ఆమె ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు. బహుశా ఆ గాయం ఆమెను ఇంకా బాధిస్తుందేమోనని ఆదిత్య కూడా ఎప్పుడూ కుచ్చి అడగలేదు. ఏమైంది మేఘు? ఆదిత్య నెమ్మదిగా అడిగాడు. మేఘన కళ్ళ నుండి కన్నీరు ఆదిత్య చొక్కాను తడుపుతుంది. నా అమ్మ, నా ప్రాణం. ఒకరోజు రాత్రి సడన్గా గుండె పోరుతో కన్ను మూసింది. నాన్న వ్యాపారం పనుల మీద పక్క ఊరికి వెళ్ళాడు. ఇంట్లో నేను అమ్మ మాత్రం ఉన్నాం. రాత్రి 12 గంటల సమయంలో అమ్మ గుండె పట్టుకొని గిలగిలా కొట్టుకుంటూ ఉంటే 12 ఏళ్ల పిల్లని నేనేం చేయాలో తెలియక భయంతో వణికిపోతూ వీధిలోకి పరిగెత్తి ఎవరినైనా పిలుద్దామని వెళ్ళాను. కానీ అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. నేను తిరిగి వచ్చేసరికి అమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆమె చెబుతున్న తీరుకు ఆదిత్య గుండె పట్టుకున్నాడు. ఒక చిన్న పిల్లకు
ఎంతటి భయంకరమైన పరిస్థితి. మరుసటి రోజు ఉదయం నాన్న వచ్చారు, బంధువులు వచ్చారు. ఇల్లంతా ఏడుపులు, పెడబొబ్బులు. నాకైతే ఏం జరిగిందో కూడా అర్థం కాని వయసు. అమ్మ చనిపోయిందని తెలుస్తుంది కానీ ఇక ఎప్పటికీ రాదని మనసు ఒప్పుకోవటం లేదు. అమ్మ మృతదేహం దగ్గర కూర్చొని పిచ్చిదానిలా ఏడుస్తున్నాను. బంధువులు నన్ను ఓదార్చాల్సింది పోయి పాపం రాసిపెట్టలేదు, తల్లిని మింగేసింది అని నన్ను చూసి గుసగుసలాడుకోవడం నేను విన్నాను. వాళ్ళ చూపుల్లో జాలి లేదు, ఒక విధమైన అసహ్యం ఉంది. నాన్న కూడా అమ్మ పోయిన బాధలో నా వంక కనీసం చూడలేదు. ఆ క్షణంలో ఆ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు దిక్కు ఎవరు లేరు అనిపించింది. మేఘన గొంతు ఉబికి వస్తున్న దుఃఖంతో పూడుకపోయింది. అయితే ఆమెను తన చేతుల్లోకి తీసుకుని మరింత దగ్గరగా హత్తుకున్నాడు. ఊరుకో మేఘు, గతం గురించి తలుచుకొని ఇప్పుడు బాధపడకు అంటూ ఓదార్చాడు. కానీ మేఘన ఆగలేదు. లేదు ఆది, నువ్వు వినాలి. ఆ రోజు సంజయ్ నా కోసం ఏం చేసిందో నువ్వు తెలుసుకోవాలి. నా బంధువులందరూ నన్ను దూరం పెడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన సంజన నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మ శవం పక్కన ఎవరు కూర్చోడానికి సాహసించని ఆ సమయంలో సంజన వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుంది. నా కన్నీళ్ళు తుడిచింది. నేనున్నాను మేఘు, నీకు ఏడ్వకు అని నాకు ధైర్యం చెప్పింది. ఆ రోజు నా అమ్మ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజులు, ఆ తర్వాత నెలల తరబడి నా నీడలా నాతోనే ఉంది. నన్ను వదిలి ఒక క్షణం కూడా వెళ్ళలేదు. ఆయిత కళ్ళ ముందు ఆ దృశ్యాలు కదలాడుతున్నాయి. ఒక చిన్న పిల్ల తోటి స్నేహితురాలి కోసం చూపించిన ఆ పరిపక్వత, ఆ ప్రేమ నిజంగా అద్భుతం. మా అమ్మ పోయిన 6 నెలలకే నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. మేఘన గొంతులో ఇప్పుడు ఒక ఆక్రోశం వినిపిస్తుంది. సవత్తల్లి ఇంట్లోకి అడుగు పెట్టగానే నా జీవితం మరింత నరకమైంది. నన్ను బడి మానిపించి ఇంటి పనులు చేపించడం మొదలుపెట్టింది. పగటిపూట కడుపుకు సరిగ్గా అన్నం కూడా పెట్టేదే కాదు. రాత్రైతే నేను ఆకలితో ఏడుస్తూ పడుకునేదాన్ని. ఈ విషయం సంజనకు తెలిసింది. తను ప్రతిరోజు తన లంచ్ బాక్స్లో నేను తినడానికి అదనంగా భోజనం తెచ్చేది. నేనే స్కూల్కి వెళ్ళకపోయినా స్కూల్ అయిపోయాక మా ఇంటి వెనక ఉన్న కిటికీ దగ్గరకు వచ్చి నాకు ఆ అన్నం పెట్టి ఆ రోజు స్కూల్లో చెప్పిన పాఠాలు నాకు నేర్పించేది. నా ఫీజుల కోసం తను కూడబెట్టుకున్న పాకెట్ మనీ అంతా ఇచ్చేసింది. ఒక 12 ఏళ్ల పిల్ల తన స్నేహితురాలి కోసం అంతటి త్యాగం చేయటం ఎవరైనా ఊహించగలరా? అది ఆదిత్య ఆశ్చర్యంగా వింటున్నాడు. ఇది కేవలం స్నేహం కాదు, ఒక తల్లి తన బిడ్డను కాపాడుకున్నట్టుగా సంజన మేఘనను కాపాడుకుంది. నేను ఈరోజు ఇలా బతికి బట్ట కట్టి చదువుకొని నీలాంటి ఒక అద్భుతమైన మనిషికి భార్యగా ఈ హోదాలో ఉన్నాను అంటే దానికి 100% కారణం సంజన మాత్రమే. ఆమె నా కేవలం స్నేహితురాలు కాదు, అది నా అమ్మ, నా దేవుడు, నా ప్రాణదాత. అలా నా ప్రాణదాత, నా దేవుడు ఈరోజు కళ్ళ ముందు నరకం అనుభవిస్తుంది. తన తల్లిని కాపాడుకోవడానికి బిచ్చగత్తెలా నా ముందు నిలబడి చేతులు చాచింది. ఆ రోజు నా ఆకలి తీర్చిన ఆ చేతులు ఈరోజు తన ఆకలి తీర్చమని, తన ప్రాణాలను నిలబెట్టమని నన్ను ఆర్తిస్తున్నాయి. చెప్పు ఆది, నేనేం చేయాలి? నీ కర్మ కాలిపోయింది, నువ్వెలాగైనా చావు అని నేను వదిలేయగలనా? ఆ రుణం నేను తీర్చుకోకపోతే నాకే జన్మకు ముక్తి లేదు ఆది. ఆ రుణం నేను తీర్చుకోవాలి, ఎలాగైనా తీర్చుకోవాలి. ఆమె గొంతులో నొప్పి, ఆ ఆర్తి, ఆ కృతజ్ఞత భావం ఆదిత్య హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. పగలు సంజయను చూపించినప్పుడు అతని కలిగిన జాలి ఇప్పుడు 100 రెట్లు పెరిగింది. సంజన కేవలం ఒక బాధితురాలు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అతనికి అర్థమైంది. తన భార్య జీవితాన్ని నిలబెట్టిన ఆ మహాతల్లి పట్ల అతనిలో అపారమైన గౌరవం ఉప్పొంగింది. మేఘన ఎందుకు తన ప్రాణాన్ని, తన పసుపు కుంకుమలను సైతం పణంగా పెట్టి సంజయ్ను కాపాడాలనుకుంటుందో ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమైంది. కానీ అదే సమయంలో అతనిలో నిద్రాణమై ఉన్న నైతిక ధర్మమీమాంస మళ్ళీ పడవిప్పాయి. ఒక మనిషి చేసిన ఉపకారానికి తిరిగి ఉపకారం చేయటం మనిషి ధర్మం. రుణం తీర్చుకోవడం ఒక ఉత్తమ లక్షణం. కానీ రుణం తీర్చుకోవడానికి వాడే సాధనం ఏమిటి? ఒక వస్తువుని ఇవ్వచ్చు, ఆస్తిని రాసివ్వచ్చు, అవసరమైతే కండలు కరిగించి రక్తాన్ని స్వేదంగా మార్చి సేవ చేయవచ్చు. కానీ శరీరాన్ని, శీలాన్ని, పవిత్రతనివ్వడం
రుణం తీర్చుకోవడం ఎలా అవుతుంది? ఆదిత్య గొంతు సవరించుకున్నాడు. మేఘన్ తల నిమురుతూనే చాలా నెమ్మదిగా కానీ ఎంతో స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మేఘు, నువ్వు చెప్పింది అక్షరాలు నిజం. సంజన గారు నీ జీవితంలో చేసిన మేలు ఏ జన్మకు మరవలేంది. ఆమె కేవలం నీకు మాత్రమే కాదు, నాకు కూడా దేవుడితో సమానం. ఎందుకంటే ఆనాడు ఆమె నిన్ను కాపాడబట్టే ఈనాడు నువ్వు నా అర్ధాంగిగా నా జీవితంలోకి వచ్చావు. ఆమె రుణం మన ఇద్దరి మీద ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికి నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా నేను వెనకాడను. ఈ మాటలు వినగానే మేఘన కళ్ళల్లో ఒక చిన్న ఆశ మెరిసింది. అయితే ఒప్పుకున్నాడా అన్న ఉత్కంఠ ఆమెను ఆవహించింది. కానీ ఆయిత్య మాటలు కొనసాగించాడు. కానీ మేఘన, ఇది రుణం తీర్చుకోవడం కాదు, ఇది. అతను ఒక క్షణం ఆగిపోయాడు. చెప్పబోతున్న మాట ఎంత చేదుగా ఉంటుందో అతనికి తెలుసు. కానీ చెప్పక తప్పని పరిస్థితి. ఇది రుణం తీర్చుకోవడం కాదు మేఘు, ఇది కర్మను కలుషితం చేసుకోవటం. మనం ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం ధర్మం. కానువాడు అడిగాడని పక్కవాడి ఇంట్లో దొంగతనం చేసి అన్నం పెట్టడం ధర్మం అనిపించుకోదు. సంజన గారికి సహాయం కావాలి. అది డబ్బు రూపంలో కావచ్చు, అండగా నిలబడడం కావచ్చు. కానీ ఆమె అడుగుతున్న సహాయం ఒక జీవిని ఉత్పత్తి చేయటం. అది ఒక పవిత్రమైన కార్యం. భార్యాభర్తల మధ్య ఎంతో ప్రేమతో అంగీకారంతో జరగవలసిన సృష్టి కార్యం. దాన్ని ఒక వ్యాపారంలా, ఒక లావాదేవీలా ఎలా మార్చేస్తాం? మేఘన ఆయితే వైపు చూసింది. అతని గొంతులో ఒక విధమైన ఆవేదన కనబడుతుంది. నువ్వు అంటున్నావు కేవలం ఒక బిడ్డను ఇవ్వడమే కదా అని. నీ మనసు ఎప్పుడు నాదే కదా అని. కానీ ఒక బిడ్డను కండం అనేది ఒక రోబోట్ చేసే పని కాదు కదా మేఘు. అందులో శారీరక కలయిక ఉంటుంది. ఆ క్షణంలో నా మనసు ఎక్కడ ఉండాలి? నా చూపు ఎవరి వైపు ఉండాలి? నా పక్కన ఉన్న ఆ పరాయి స్త్రీని చూసి నేను ఒక డోనర్ని మాత్రమే అన్న మనసుకు నేనే సర్ది చెప్పుకొని ఒక యంత్రంలో ప్రవర్తించాలా? ఒకవేళ నేను అలా ప్రవర్తించినా నేను ఎన్నాళ్ళుగానో ప్రాణపదంగా కాపాడుకుంటున్నాం. నా నియమం ఏమైపోవాలి? పరాయి స్త్రీ కంటికి కనపడితేనే చూపు తిప్పుకునే నేను ఇప్పుడు ఏకంగా ఆ స్త్రీతో పడక పంచుకోవాలా? అయితే గొంతులో ఇప్పుడు ఒక ఉక్రోషం వినిపిస్తుంది. అతను తన్ను తాను కోల్పోతున్నానన్న భయం అందులో కనపడుతుంది. మేఘన మౌనంగా వింటుంది. ఆమెకు అతని బాధ అర్థమవుతుంది. కానీ సంజన పరిస్థితి ఆమెను పట్టి పీడిస్తుంది. దీనికి అంతిమ పరిణామం ఏమిటో నువ్వు ఆలోచించావా మేఘన? రేపు ఒకవేళ నా వల్ల ఆమెకు బిడ్డ పుడితే ఆ బిడ్డకు నేను తండ్రిని కాదా? నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదా ఆ శిశువు? రేపు ఆ బిడ్డ నా ముందు ఆడుకుంటూ ఉంటే నేను ఎవరినో అని ఎలా చూడగలను? సంజన గారికి ఇది అవసరం కావచ్చు, కానీ నా పాల్ట ఇది జీవితాంతం వెంటాడే ఒక శాపంలా మారుతుంది. ఒక తండ్రిగా నా బిడ్డను అక్కున చేర్చుకోలేని దౌర్భాగ్యం నాకు పడుతుంది. నా నిజాయితీ, నా శీలం అన్నీ మంటగలిసిపోతాయి. ఇదంతా తప్పు మేఘు, 100కి 100 పాళ్ళు తప్పు. ఇది ధర్మం కాదు, ఇది అధర్మం కన్నా ఘోరమైన వినాశనం. ఆయితే గొంతులో ఒక ఆర్తి తన్ను ఈ నరకం నుండి రక్షించమని వేడుకుంటున్న ఒక నిస్సహాయత ధ్వనించాయి. అతని మనసు పడుతున్న క్షోభను చూసి మేఘన గుండె తరుక్కపోయింది. తను ఎంతటి పాపాన్ని కొడిగట్టింది. కేవలం ఒకరిని రక్షించడానికి తన ప్రాణానికి ప్రాణమైన భర్తను ఎంతటి మానసిక హింస గురి చేస్తుంది. తన స్నేహితురాలి పట్ల ఉన్న కృతజ్ఞత, తన భర్త పట్ల ఉన్న బాధ, ఈ రెండింటి మధ్య తాను నలిగిపోతుంది. ఆయితకి సంజన మీద అపారమైన జాలి కలిగింది. ఆమె చేసిన త్యాగాలు, ఆమె పడుతున్న కష్టాలు తలుచుకుంటే అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. కానీ ఎంత జాలి ఉన్నా తప్పనే తప్పే. ఒక ప్రాణాన్ని కాపాడడానికి తన ఆత్మని ఎలా చంపుకోగలడు? ఆది మేఘన వణుకుతున్న స్వరంతో పిలిచింది. నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది. నేను నిన్ను ఎంతలా హింసిస్తున్నానో నాకు తెలుస్తుంది. కానీ ఈరోజు ఆసుపత్రిలో సంజన వాళ్ళ అమ్మగారి పరిస్థితి చూసావు కదా. రేపట్లోగా మనం ఏదో ఒకటి తేల్చకపోతే ఆవిడ దక్కదు. ఆవిడ దక్కకపోతే సంజన ఈ భూమి మీద బతకదు. నా కళ్ళ ముందు నా స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపాన్ని మోస్తూ నేను ఈ ఇంట్లో నీతో సంతోషంగా కాపురం చేయగలనా? ప్రతి క్షణం అపరాధ భావం నన్ను దహించి వేస్తూ ఉంటే నేను నీకు మంచి భార్యగా ఉండగలనా? బహుశా పిచ్చిదాన్నైపోయినా ఆశ్చర్యం లేదు. మేఘన మాటలు ఒక బాణంలా
ఆదిత్య గుండెల్లోకి దూసుకుపోయాయి. ఇది నిజం. ఒకవేళ తనిప్పుడు ససేమిరా అంటే సంజన చనిపోవటం ఖాయం. ఆమె చనిపోతే మేఘన బ్రతికుండి కూడా చనిపోయిన దాంతోనే సమానమవుతుంది. తన భార్య సంతోషంగా లేని ఇల్లు ఒక ఇల్లా? తన కళ్ళ ముందే తన భార్య పిచ్చిదానిలా మారిపోతూ ఉంటే తను చూస్తూ ఊరుకోగలడా? ఈ ఆలోచన ఆదిత్యను ఒక అంతులేని అగాధంలోకి నెట్టేసింది. ఒక పక్క తన నియమం, తన పవిత్రత, తన ఆత్మగౌరవం, మరోపక్క తన భార్య మానసిక ప్రశాంతత, ఒక కుటుంబం యొక్క ప్రాణభిక్ష. ఇందులో ఏది ఎంచుకున్నా ఒకరు బలి కాక తప్పదు. తను గెలిస్తే తన భార్య ఓడిపోతుంది. తన భార్య గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకున్నంత పని అవుతుంది. నిశిది మరింత గాఢంగా మారింది. బయట వీస్తున్న చల్లటి గాలి కిటికీ గుండా లోపలికి వస్తుంది. కానీ ఆ గదిలోని వేడిని మాత్రం చల్లార్చలేకపోతుంది. అయితే మేఘన్ను వదిలి మంచం మీద నుండి నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. తలను 2 చేతుల్లోకి తీసుకొని కళ్ళు మూసుకొని అలా ఉండిపోయాడు. అతని మనసులో మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. తన వాళ్లతోనే తను యుద్ధం చేయవలసిన పరిస్థితి. మేఘన కూడా లేచి కూర్చుంది. ఆదిత్య ఇప్పుడు నిమిరింది. నన్ను క్షమించు ఆది. ఈ నరకంలో నిన్నెట్టినందుకు నన్ను క్షమించు అంటూ వెక్కివేయటం మొదలుపెట్టింది. ఆదిత్య ఆమెను వారించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. ఒక నిర్ణయం తీసుకోవాలి. కాలం ఎవరి కోసమో ఆగదు. రేపు సూర్యోదయం అయ్యేసరికి ఆసుపత్రిలో ఒక ప్రాణం గాల్లో కలిసిపోవచ్చు. లేదా తన వ్యక్తిత్వం మట్టిలో కలిసిపోవచ్చు. ఏది ధర్మం, ఏది కర్మ, ఏది రుణం? ఈ 3 పదాలు ఆదిత్య మెదల్లో త్రిశూలంలా గుచ్చుకున్నాయి. ఒక మనిషిగా తన కర్తవ్యం ఏంటి? తన్ను తాను కాపాడుకోవడమా? లేక తన వారి కోసం తన్ను తాను బలిదానం చేయడమా? జాలి, నైతికత, ఈ రెండింటి మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలిచేది ఎవరో ఆ దేవుడికి తెలియాలి. ఆ రాత్రి ఆ గదిలో నిద్రన్న మాట లేదు. ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు, మనసులో ఒక భయంకరమైన తుఫాను. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి, ఒక ఆత్మను సిలువ వేయటానికి సిద్ధమవుతున్న అరుదైన విషాదభరితమైన రాత్రి అది. తెల్లవారింది. కిటికీలోంచి లేలేత సూర్యకిరణాలు గదిలో ప్రవేశిస్తున్నాయి. రాత్రంతా కురిసిన వర్షానికి ప్రకృతి శాంతించినట్టుగా బయట వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ ఆదిత్య మేఘన్ల జీవితాల్లో రేగిన తుఫాను మాత్రం ఏమాత్రం చల్లారలేదు. ఇద్దరి కళ్ళల్లో నిద్ర లేదు. కళ్ళ కింద నల్లటి వలయాలు, అలసిపోయిన ముఖాలు వారి మానసిక సంఘర్షణకు అద్దం పడుతున్నాయి. ఆదిత్య మంచమంచున కూర్చుని ఉన్నాడు. అతని మెదడు నిరంతరం ఆలోచిస్తూనే ఉంది. మేఘన వైపు చూశాడు. ఆమె కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఎండిపోయాయి. కానీ ఆ చూపులో ఒక చెప్పలేని భారం, ఒక భయంకరమైన నిరాశ అలుముకొని ఉన్నాయి. సంజన కోసం మేఘన పడుతున్న తపన అతనికి అర్థమవుతుంది. ఆమె కృతజ్ఞత భావాన్ని అతను గౌరవిస్తున్నాడు. కానీ ఎంత స్నేహితురాలైనా, ఎంతటి ప్రాణదాత అయినా ఒక భార్య తన భర్తను మరో స్త్రీకి అప్పగించడానికి ఇంతలా ఎలా తెగిస్తుంది? ఎంత అప్పు తీర్చాలన్నా తన సర్వస్వాన్ని, తన పసుపు కుంకుమల పవిత్రతను పణంగా పెడుతుందా? ఈ ఆలోచన ఆదిత్య బుర్రను తొలిచేస్తుంది. మేఘన స్వభావం అతనికి బాగా తెలుసు. తన ఆఫీసులో ఎవరితోనైనా నవ్వుతూ ఫోన్ మాట్లాడితేనే 100 ప్రశ్నలు వేసేంతటి సున్నితమైన మనసు ఆమెది. తనపై ఆమెకున్నది పిచ్చి ప్రేమ. అలాంటి మేఘన ఈరోజు తన్ను ఒక పరాయి స్త్రీ పడగదిలోకి వెళ్ళమని ఆర్థిస్తుందంటే దీని వెనుక కేవలం స్నేహం మాత్రమే ఉందా? లేక తనకేమీ తెలియని ఇంకేదైనా బలమైన కారణం ఉందా? అతని అంతరాత్మ గట్టిగా చెబుతుంది, ఇక్కడ ఏదో మిస్ అవుతుంది. ఈ పజిల్లో ఒక ముఖ్యమైన ముక్క ఇంకా దాగి ఉంది. ఆదిత్య నెమ్మదిగా లేచి మేఘన దగ్గరకు వెళ్ళాడు. ఆ భుజం మీద చేయి వేశాడు. ఆమె ఉలిక్కిపడి తన వైపు చూసింది. మేఘు, ఆదిత్య గొంతు చాలా ప్రశాంతంగా కానీ ఎంతో లోతుగా ఉంది. రాత్రంతా మనం మాట్లాడుకున్నాం. సంజన పరిస్థితి చూశాక నా మనసు కూడా ద్రవించింది. ఆమెకు ఏ దారిలోనైనా సహాయం చేద్దాం. కానీ నువ్వు అడుగుతున్న ఈ త్యాగం, దీనికి నువ్వు ఇంతలా పట్టుబడ్డం నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. మేఘన చూపులు మళ్ళీ నేల వైపు వాలిపోయాయి. నేను చెప్పాను కదా అది ఆమె రుణం. అబద్ధం మేఘు. ఆదిత్య ఆ మాటలను మధ్యలోనే అడ్డుకున్నాడు. కేవలం రుణం తీర్చుకోవడానికి ఏ ఆడది తన భర్తను పంచుకోవడానికి సిద్ధపడదు. నీకు నా మీద ఉన్న ప్రేమ ముందు
సంజన మీద ఉన్న స్నేహం ఎప్పటికీ గెలవలేదని నాకు తెలుసు. నువ్వొక మాయలో ఉన్నావు, లేదా నా నుండి ఏదో ఒక భయంకరమైన నిజాన్ని దాస్తున్నావు. నీ కళ్ళు నాతో అబద్ధం చెప్పలేవు. అసలు ఈ ఆలోచన నీకు రావటానికి, నీ మనస్సు అంతలా రాయిలా మారడానికి కారణమేంటి? నాతో ఏదైనా దాస్తున్నావా అని సూటిగా అడిగాడు. మేఘన శరీరం ఒకసారిగా వణికింది. ఆమె పెదవులు తడబడ్డాయి. ఆయిత కళ్ళల్లోకి చూడలేక పక్కకు తిప్పుకుంది. ఆమె చేతులు గట్టిగా పిడికిలి బిగించుకున్నాయి. ఏ ఏమి లేదు ఆది, నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు అంటూ నత్తిగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించింది. కానీ ఆయిత వదల్లేదు. ఆమె రెండు భుజాలను పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. నా కళ్ళల్లోకి చూసి చెప్పు మేఘు, మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఒకరి దగ్గర ఒకరు దాచకూడదని ప్రమాణం చేసుకున్నాం. నా ప్రాణాన్ని అడిగినా ఇస్తాను, కానీ నా భార్య నా నుండి ఏదో దాస్తుందన్న అవమానంతో నేను బతకలేను. ప్లీజ్ మేఘు, ఏమైంది? నిన్ను లోపల తొలిచేస్తున్న నిజమేంటి అని కాస్త గట్టిగా కానీ ఆర్తిగా అడిగాడు. మేఘనిక తన్ను తాను ఆపుకోలేకపోయింది. అప్పటి వరకు కట్టలు తెంచుకోకుండా ఆపుకున్న కన్నీళ్లు ఆనకట్ట ఒక్కసారిగా బద్దలైంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయిత చేతుల్లోంచి విడిపించుకొని వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళింది. చేతులు వణుకుతూ ఉండగా బీరువా తలుపులు తెరిచింది. అందులో లాకర్ లోపల పాత బట్టల కింద అత్యంత రహస్యంగా దాచి ఉంచిన ఒక ఫైల్ను బయటకు తీసింది. అది ఒక మెడికల్ రిపోర్ట్ ఫైల్. ఆ ఫైల్ని తెచ్చి ఆయిత చేతిలో పెట్టింది. ఇది చూడు ఆది, నా బతుకు ఎంత శాపగ్రహస్థమైందో నీకే అర్థమవుతుంది అంటూ కింద చెతికిలబడి రెండు చేతులతో ముఖం కప్పుకొని రోదించడం మొదలుపెట్టింది. ఆయితే ఆశ్చర్యంగా ఫైల్ తెరిచాడు. అదొక ప్రముఖ గైనకాలజిస్ట్ ఇచ్చిన రిపోర్టు. అందులోని మెడికల్ టెక్నాలజీ అతనికి పూర్తిగా అర్థం కాకపోయినా అందులో హైలైట్ చేసి ఉన్న కొన్ని వాక్యాలు చదవగానే అతని గుండె ఆగిపోయినంత పనైంది. మేఘన గర్భాశయంలో ఒక తీవ్రమైన సమస్య ఉందని, ఆమెకు ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆ రిపోర్ట్లో స్పష్టంగా రాసి ఉంది. ఆ రిపోర్ట్ చూసిన ఆయిత కళ్ళ ముందు ప్రపంచం గిరున తిరిగినట్టు అనిపించింది. అతని చేతులు వణికాయి. ఆ ఫైల్ కింద పడిపోయింది. ఆయిత సిల్లా ఉండిపోయాడు. అతని నోట మాట రాలేదు. ఒక పక్క తన భార్యకు ఎప్పటికీ మాతృత్వపు భాగ్యం కలగదన్న చేదు నిజం, మరోపక్క ఈ నిజాన్ని ఆమె ఇన్నాళ్ళుగా తన గుండెలు దాచుకొని ఎంతలా కుమిలిపోయి ఉంటుందో అన్న ఊహ అతన్ని నిలువున దహించి వేసింది. చాలాసేపటి మౌనం తర్వాత అతని గొంతు నుండి మాటలు అతి కష్టం మీద బయటకు వచ్చాయి. మేఘన, ఎప్పుడు తెలిసింది? అయితే గొంతులో కోపం లేదు, కేవలం ఒక అంతులేని ఆవేదన, జాలి మాత్రమే ఉన్నాయి. కింద కూర్చొని ఏడుస్తున్న మేఘన కన్నీళ్ళు తుడుచుకుంటూ పైకి చూసింది. పెళ్ళైన 6 నెలలకి నువ్వు ఒంటరిగా ఎంత కష్టపడుతున్నావో చూస్తే నాకు చెప్పే ధైర్యం చాలేదు అని సమాధానం ఇచ్చింది. ఆయితకు గతం గుర్తొచ్చింది. పెళ్ళైన కొత్తలో తన తండ్రి చేసిన అప్పుల భారం మొత్తం ఆయితే భుజాల మీద పడింది. ఆ అప్పులు తీర్చడానికి, తమకంటూ ఒక ఇల్లు కొనుక్కోడానికి అతను పగలు ఆఫీసులో, రాత్రి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ చేస్తూ నిద్ర లేకుండా కష్టపడిన రోజులవి. ఆ సమయంలో తన భర్త పడుతున్న శ్రమను చూసి ఈ వార్త చెబితే అతను మానసికంగా కుంగిపోతారని మేఘన్ తన బాధను తనలోనే దిగమింగుకుందా. ఒక ఆడదానికి మాతృత్వం లేదన్న విషయం తెలిస్తే ఆ క్షణం ఆమె గుండె పగిలిపోతుంది. అలాంటిది తన భర్త కోసం ఆ నిజాన్ని తనలో తాను దాచుకొని ప్రతి నెల నరకాన్ని ఎలా అనుభవించింది? అయితే నెమ్మదిగా కింద కూర్చుని ఆమె చేయి పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. నాకు చెప్పకుండా భరించావా ఒక్కదానివే అని అడిగాడు. ఆ చిన్న మాటలో అయితే గుండెలోని ప్రేమ, తన భార్య పడిన మానసిక క్షోభ పట్ల అతనికున్న బాధ కట్టలు తెంచుకున్నాయి. నీకు బాధ కలుగుతుందని ఆమె గొంతు పూడికపోయింది. ఆ మాట పూర్తి చేయలేక ఆమె మళ్ళీ వెక్కి వెక్కేయటం మొదలుపెట్టింది. ఆయిత్య ఆమెను దగ్గరకు తీసుకుని తన గుండెల మీద వాల్చుకున్నాడు. పిచ్చిదానా, నాకంటే నీకు ఆ బాధ ఎక్కువ కదా. నేను భరించలేనని ఇన్నాళ్ళీ నిప్పును నీ గుండెల్లోనే పెట్టుకుని ఎలా బతికావేం? నేను నీకు అంత దూరం అయిపోయానా? అన్నతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొన్ని క్షణాల పాటు ఆ గదిలో వారిద్దరి కన్నీటి శబ్దం తప్ప మరేం వినిపించలేదు. తమ జీవితాల్లో దాగి ఉన్న అతిపెద్ద లోపాన్ని అంకరిస్తూ
ఒకరి బాధను మరొకరు పంచుకున్నాం. అత్యంత సున్నితమైన క్షణమది. క్రమంగా మేఘన ఏడుపు తగ్గింది. ఆయితే ఛాతి మీద నుండి తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. అదిప్పుడు అర్థమైంది. నేను ఆ ప్రతిపాదన ఎందుకు తెచ్చాను. సంజయ్ నా దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకున్నప్పుడు ఒక పక్క నా ప్రాణదాత అయిన నా స్నేహితురాలిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తపన, ఇంకో పక్క నాలోని స్వార్థం, నాలోని అపరాధ భావం నన్ను పట్టి పీడించాయి. స్వార్థమా? ఇందులోని స్వార్థం ఏముంది మేఘు? ఆదిత్య అయోమయంగా అడిగాడు. అవును అది. నేను ఒక స్వార్థపర్రాలిని. ఒక భార్యగా నీకు బిడ్డనివ్వలేని గొడ్రాలి నేను. నువ్వు పిల్లలంటే ఎంత ప్రాణం పెడతావో నాకు తెలుసు. పార్కుకి వెళ్ళినప్పుడు నువ్వు చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తున్న తీరు చూస్తే నా గుండె తరుక్కపోయేది. నా లోపం వల్ల నిన్ను తండ్రిని చేయలేకపోతున్నానని ప్రతి రాత్రి కుమిలిపోయేదాన్ని. సంజన విల్లు గురించి తన కండిషన్ గురించి చెప్పినప్పుడు నా మనసులో ఒక భయంకరమైన వికృతమైన ఆలోచన మెదిలింది. సంజనకి ఎలాగూ బిడ్డ కావాలి. అది కూడా ఎవరో తెలియని వ్యక్తి కాకుండా నా భర్త రక్తం పంచుకొని పుట్టాలని ఆమె కోరుకుంటుంది. ఒకవేళ సంజనకు నీ వల్ల బిడ్డ పుడితే ఆ బిడ్డ నా భర్త బిడ్డ కూడా అవుతాడు కదా. ఆ బిడ్డకు నేను తల్లి కాకపోయినా కనీసం నా భర్తకైనా ఒక వారసుడు ఉంటాడు కదా. నేను ఇవ్వలేని మాతృత్వాన్ని సంజన ద్వారా అయినా నా భర్తకు దక్కనివ్వచ్చు కదా అని నా మనసు అరిచింది ఆది. ఆ మాటలు వింటూ ఉంటే ఆదిత్యకు ఒక పక్క ఆశ్చర్యం, ఇంకో పక్క చెప్పలేని ఆవేదన కలిగాయి. ఎంతటి మానసిక సంఘర్షణ అనుభవిస్తే ఒక స్త్రీ తన భర్తను మరో స్త్రీకి అప్పగించాలని ఇలాంటి లాజిక్ వస్తుంది. ఆమె ఆలోచనలో ఒక పిచ్చి ఉంది, ఒక నిస్సహాయత ఉంది. అన్నింటికంటే మించి తన భర్త మీద ఉన్న అపారమైన ప్రేమ ఉంది. తాను లోపభూయిష్టమైన దాన్ని అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆమెను ఇలాంటి ఊహించని నిర్ణయం తీసుకునేలా చేసింది. మేఘు, నువ్వేమైనా మతి స్థిమితం తప్పి మాట్లాడుతున్నావా? ఆదిత్య ఆ భుజాలు మృదువుగా కదిపాడు. పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక మెడికల్ కండిషన్. అది నీ తప్పు కాదు. అందులో నువ్వు సిగ్గుపడవలసిన అవసరం ఏముంది? నాకు పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు, కానీ నీకన్నా ఎక్కువేం కాదు. నా జీవితంలో నువ్వున్నావు, అది చాలు. పిల్లలు లేకపోతే దత్తత తీసుకుందాం. కాందానికి పరిహారంగా ఇలా నీ భర్తని ఇంకొకరికి అప్పగించి అందులో పుట్టిన బిడ్డను చూసి మురిసిపోవాలనుకోవటం ఎంతటి సైకలాజికల్ డ్రామానో తెలుసా నీకు? తెలుసు అది. ఇదొక పిచ్చితనం అని నాకు తెలుసు. కానీ నా స్నేహితురాలు రుణం తీర్చుకోవడానికి, అదే సమయంలో నీకు బిడ్డనివ్వడానికి నాకు ఇంతకంటే వేరే దారి కనిపించలేదు. సంజన తన తల్లిని బతికించుకోవడానికి ఏ దారి దొరక్క విలవిల్లాడుతుంది. తను కోరుకునే పవిత్రత నీలో మాత్రమే ఉంది. ఆ దేవుళ్ళలాంటి నిన్ను ఆమెకు అప్పగిస్తే నాకు పుణ్యం వస్తుందనుకున్నాను. కానీ నీ ఆత్మను నేను ఎంతలా గాయపరిచానో నిన్న రాత్రి నువ్వు వర్షంలో తడుస్తూ కుమిలిపోతూ ఉంటే నాకు అర్థమైంది. నేను ఒక రాక్షసిని ఆది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు ఆది. ఈ నిజాన్ని దాచినందుకు, నిన్ను ఆ దారుణమైన పని చేయమని అడిగినందుకు నన్ను క్షమించు. నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను. సంజన కర్మ ఇలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నా ప్రాణం పోయినా సరే నేనిక ఆ ప్రస్తావన తీసుకురాను. మేఘన్ 2 చేతులు జోడించి ఆదిత్య పాదాలను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆదిత్య వెంటనే ఆమె చేతులను పట్టుకుని ఆపాడు. వద్దు మేఘు, నువ్వే తప్పు చేయలేదు. పరిస్థితుల ప్రభావం నిన్ను అలా ఆలోచించేలా చేసింది. నేను ఎప్పటికీ అపార్థం చేసుకోను. కానీ దయచేసి ఇంకెప్పుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడుకోకు. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు లేకుండా నేను బతకలేను. ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ కౌగిల్లో ఇన్నాళ్ళుగా వారి మధ్య ఉన్న ఒక అదృశ్య గోడ కూలిపోయింది. మేఘన మనసులోని భారం మొత్తం తొలగిపోయింది. తన భర్త తను ద్వేషించనని, తన లోపాలను అంగీకరించి మరింతగా ప్రేమిస్తున్నానని ఆమెకు అర్థమైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.